అమ్మాయిలంటే అనుకవుగా ఉండడమే కాదు, అవసరమైతే ఆదిపరాశక్తిగా మారాలంటున్నారు హైదరాబాద్లోని ఓ పాఠశాల విద్యార్థులు. చదువుతో పాటు స్వీయ రక్షణ విద్యను అభ్యసిస్తూ సత్తా చాటుతున్నారు. కత్తి యుద్ధం, కర్రసాములో ఆరితేరుతూ ఆకతాయిల పని పట్టేందుకు సిద్ధమవుతున్నారు. 3 ఏళ్లుగా కఠోర సాధన చేస్తూ భళా అనిపిస్తున్న బాలికలపై ప్రత్యేక కథనం. ఆకతాయిల భరతం పట్టేందుకు కర్రలతో పాటు కరవాలాలతో సన్నద్దమవుతున్న ఈ అమ్మాయిలు హైదరాబాద్లోని సైదాబాద్ సెయింట్ మాస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. ఒక్కో విద్యార్థి 3 ఏళ్లుగా స్వీయ రక్షణ విద్యను అభ్యసిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. సుమారు 1100 మంది విద్యార్థులున్న ఈ బడిలో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థినులు సాహస కళల్లో శిక్షణ పొందుతున్నారు. పదేళ్ల నుంచి విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న పాఠశాల యాజమాన్యం ప్రస్తుతం 40 మంది బాలికలను తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా బడిపని వేళల్లోనే గంట సమయాన్ని కేటాయిస్తున్నారు. పాఠశాలతో పాటు యుద్ధ విద్యలోనూ మెలకువలు నేర్చుకుంటున్న విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ సత్తా చాటుతున్నారు. అసోం, మధ్యప్రదేశ్, లక్నో, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు వెళ్లి స్వర్ణ, రజత్ పతకాలు సాధించి తీసుకొచ్చారు. కర్రసాము, కత్తి యుద్ధం, కరాటేలో తమదైన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను మట్టి కరిపించారు. And I'm learning this martial arts since 3 years, and I have played in nationals also, which was held at Assam, and I have won the medal also. Till now I have 3 medals. One is bronze, silver and gold. I have won gold in state championship. No, it's not difficult. If we have will to learn this, we can. Because of self-defense, in nowadays in streets or anywhere, girls are not safe here. So for our self-defense, we are learning it. In this generation, boys are not respecting the girls. They are teasing the girls. It is not good for girls. But girls, they are afraid and they are sitting in home. It is not right. We have to fight for our life. We have to face them. We have to face our problems, not only to sit in our home. అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, స్వీయ రక్షణ కోసమే సాహస కళల్ని నేర్పిస్తున్నామని, మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పతకాలు సాధించడమూ లక్ష్యం అంటున్నారు గురువులు. और मैं यहाँ पर 10 ईयर्स से ज़्यादा ट्रेनिंग दे रहा हूँ और यहाँ पर कई नेशनल और इंटरनेशनल प्लेयर्स बने और जैसा प्रीवियस स्टूडेंट थी जीनत, फरोज़ा, तो ये सारे लोग अपने टाइम पे नेशनल पार्टिसिपेट करे, स्टेट चैम्पियनशिप में, डिस्ट्रिक्ट चैम्पियनशिप में नेशनल गोल्ड मेडलिस्ट रहे सो है। और जीनत जो है वो तो इंडोनेशिया के लिए भी सेलेक्ट हुई थी। तो यहाँ के बहुत सारे स्टूडेंट्स नेशनल लेवल का ही प्लान करके हम लोगों का तो गोल ओलंपिक्स तक का है. The 2 things are there to giving the training for them, isn't it? One is for the self-defense. Another is this game is included into Olympic. That's why then we are trying to get the medal for India only. And that's why then we got so many medals from Assam, Madhya Pradesh, UP, Punjab, Haryana, and so many medals and we got them. ఇది సెయింట్ మార్స్ హై స్కూల్లో బాలికలు నేర్చుకుంటున్నటువంటి విద్య. గత 10 ఏళ్లుగా ఇక్కడ బాలికలకు మార్షల్ ఆర్ట్లో శిక్షణ ఇస్తుంది ఇక్కడ పాఠశాల యాజమాన్యం. పిల్లలకి ఆత్మరక్షణ విద్యనే కాకుండా వారి తల్లిదండ్రుల్లో కూడా భరోసా కల్పిస్తూ దేశానికి బంగారు పతకం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.